హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ టేస్టీ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి మైదా కానీ, పంచదార కానీ, ఎగ్స్ కానీ ఇవేమీ వాడకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ న్యూ ఇయర్ కేక్ ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొత్త సంవత్సరం వస్తుంది కదా అని కలర్స్ వేసిన మైదా పిండితో చేసిన కేక్స్ ని మార్కెట్ లో కొన్ని పిల్లలకి పెట్టకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. అవెన్ లేకపోయినా కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి ఈ కేక్. మరి మన హెల్దీ న్యూ ఇయర్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 20 నుంచి 25 ఖర్జూరాలని గింజలు తీసేసి వేసుకోండి. తర్వాత ఈ ఖర్జూరాల్లోకి కాచి చల్లారబెట్టుకున్న గోరువెచ్చటి 1 కప్పు పాలని తీసుకోండి. ఖర్జూర పండ్లకుండే స్వీట్నెస్ ను బట్టి ఎక్కువ తక్కువ చూసి తీసుకోండి. పాలు వేసిన తర్వాత ఈ ఖర్జూరాలని 1 గంట పాటు పాలల్లో నాననివ్వాలి. ఖర్జూర పండ్లని ఇలా పాలల్లో నానబెట్టుకుంటే ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పున్నర దాకా గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇలా నానబెట్టుకున్న ఖర్జూర పండ్లని పాలతో పాటే మిక్సీ జార్లోకి తీసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పిండిలోకి ఇలా వేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ ని 1 కప్పు దాకా తీసుకోండి. ఇప్పుడంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి ఇంకొన్ని పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, బాదాం, కాజు ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. 1 కప్పు దాకా చాకో చిప్స్ ని వేస్తున్నాను. చాకో చిప్స్ కి బదులుగా చాక్లెట్ ని కూడా కట్ చేసి ఇందులో వేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటన్నింటిని వేసాక ఒకసారి అంతా కలిసేలా కలపండి. మరీ ఎక్కువగా కలపకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బేకింగ్ బౌల్లోకి ఆయిల్ని అప్లై చేసి కొంచెం గోధుమ పిండిని డస్ట్ చేసుకొని కలుపుకున్న కేక్ బ్యాటర్ని బేకింగ్ బౌల్లోకి వేసుకోండి. బ్యాటర్ని ఇలా లెవెల్ చేసి ఇప్పుడు దీనిపైన టాపింగ్ కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని, చాకో చిప్స్ని స్ప్రెడ్ చేయండి. ఇలా అరేంజ్ చేసుకున్న కేక్ బేకింగ్ బౌల్ని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న ఐరన్ తవా పైన ఇలా ఒక స్టాండ్ పెట్టేసి దీనిపైన కేక్ బౌల్ను పెట్టేయండి. మూత పెట్టేసి 1 గంట పాటు లో ఫ్లేమ్ పైన బేక్ చేసుకోవాలి. 50 నిమిషాల తర్వాత కేక్ని అయ్యిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మరొక 10 నిమిషాల్లో కేక్ రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్ చేసుకోండి. అంతేనండి, హెల్దీ డేట్స్ కేక్ రెడీ అయిపోయింది. సో ఈ కేక్ హెల్దీ కాబట్టి ఎవరైనా కూడా చక్కగా తినేయొచ్చండి. మరి నేను చేసిన ఈ కేక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.